హాయ్ అందరికీ. క్యారెట్ బెల్లం పాయసం అండి, చాలా టేస్టీగా ఉంది. ముందు ప్రాసెస్ చూసేయండి. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక క్యారెట్ తురుముకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి 2 గ్లాసుల వాటర్ పోసి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఒక 3 స్పూన్లు సేమియాలు వేసి ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టి 1 స్పూను నెయ్యి వేసి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, మీకు నచ్చితే బాదం పప్పులు కూడా వేసుకోండి, పిస్తా వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసి దోరగా వేగనిచ్చి పక్కన పెట్టుకోండి. ఈలోపు సేమియాలు ఉడికినాయి కదండి. 1 కప్పు చిక్కటి పాలు పోసి ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి 1 కప్పు బెల్లం వేసి 1 గ్లాసు వాటర్ వేసి బాగా కరిగిన తర్వాత వడకట్టి మన పాయసంలో వేయండి. బాగా కలిపిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి 2 నిమిషాలు ఉడకనిచ్చారంటే బెల్లం క్యారెట్ పాయసం రెడీ అవుతుందండి. నచ్చితే ట్రై చేయండి.